హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. నేను నా స్టైల్లో పునుగులు ఎలా చేస్తానో చూస్తారా? వచ్చేయండి మరి. వర్షం పడుతుంది కదా, వేడివేడిగా పునుగులు వేయచ్చు కదా అంటే నాకు ఎంతో ఇష్టమైన పునుగులు వేసానండి. ఫస్ట్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకొని దాంట్లో కొంచెం తినే సోడా, కొంచెం ఉప్పు, కొంచెం మైదా కలిపి ఒక బ్యాటర్ లాగా చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ మైదా వేసుకోకూడదండి, బికాజ్ గట్టిగా వచ్చేస్తాయి పునుగులు. సో ఇలా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయ్యే లోపల నేను పల్లీ చట్నీ కోసం కొన్ని పల్లీలు డ్రై రోస్ట్ చేసి తీసుకున్నానండి. అలాగే పుట్నాల పప్పు, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన మిర్చి, జీలకర్ర అండ్ వెల్లుల్లి ఇవి కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టాను. తర్వాత తాలింపు పెట్టుకున్నాను. అంతే, పల్లీ చట్నీ రెడీ. ఈ చట్నీ మాత్రం మ్యాండేటరీ అండి. ఇప్పుడు పునుగుల కోసం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసానండి. చూసి ఇదిగోండి ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకున్నాను. బ్యాటర్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి పునుగులు ఈజీగా పొంగిపోయాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇడ్లీ పిండితో చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇంకా పునుగులు, కానీ నా దగ్గర దోశ పిండి ఉంది కనుక దోశ పిండితో చేశాను. దోశ పిండితో అయినా బాగుంటాయి అనుకోండి. అందులో విజయవాడని మిస్ అవుతున్నానంటే మెయిన్ పునుగుల్ని మిస్ అవుతానండి. నేనైతే అంత ఇష్టం పునుగులు అంటే నాకు. పిండి లూజ్గా ఉంటే పునుగులు నూనె పీల్చేస్తాయండి. అందుకని కన్సిస్టెన్సీ అటు లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, వేడివేడి పునుగులు రెడీ. మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.